ప్రియులారా, దేవుని సంతానములు ఉదయకాలం మనం చేరి దేవుని మహిమపరచుటక్కాయి ఈ తరుణం దయచేసినారు కనుక దేవునికి నేను వందనం చెల్లిస్తున్నాను. నిన్నటి దినం నేను మాట్లాడిన అంశం కంటిన్యూగా మాట్లాడటక్కాయి కోరుచున్నాను. దానికి ఆధారముగా ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనము. తెరలతో కలవంటి తోకలు కోట్లను వాటికుంటను 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఇచ్చింది. ఇక్కడే నేను నిన్నటి దినం దాని రూపము గురించి మనం చూసాము. దాని మిడతల రూపము గల యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి అయినట్టుగా వచ్చినదని, దానికి ఏమేమి కలిగి ఉంటున్నదని అంశం నేను దీనికి ముందు మాట్లాడినది మీకు జ్ఞాపకం ఉంటున్నది. కాబట్టి ఆ భాగంలో ఇంకా నేను నిలిచి ఉండటకై కోరలేను. ఆ భాగము నేను మాట్లాడాను, మీకు ఆ సంగతులు తెలియచేసాను. కాబట్టి ముందుకు నేను వస్తున్నాను. అప్పుడు దానికి తోకల్లోనే బలం ఉన్నది అని మనం చూస్తున్నాము. హల్లెలూయా. మళ్ళీ 5 నెలల వరకు వాటి తోకల చేద మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఇచ్చను. అదే ఆ భాగం నుండి నేను మొదలు పెట్టుచున్నాను. 5 నెలల వరకు వాటి తోకల చేద మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఇచ్చను. హల్లెలూయా. ఎక్కడి అగాధము నుండి లేచి వచ్చిన ఒక దూత వచ్చి అగాధము నుండి విడిచిపెట్టగా అది వచ్చి మనుషులను 5 నెలలు బాధ పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఎప్పుడు 5వ దూత బూర ఊదినప్పుడు అని మనం చూస్తున్నాము. 11వ వచనంలో పాతాళము దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. ఏది? ఈ శ్రమలన్నీ కలిగించడానికి, పుట్టించడానికి. హల్లెలూయా. దీనికి పాతాళము దూత వాటిపైన రాజుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఎబ్రీ భాషలు వానికి అర్మగదోన్ అని పేరు, గ్రీక్ దేశ భాషలు వాని పేరు అపల్లోను అని మనం చూస్తున్నాం. అపల్లోను అని మాటకి అర్థము, ఆ పేరుకి అర్థము నాశనం చెయ్యువాడు. అప్పుడు ఇతడు నాశనం చెయ్యుటకే బయలుదేరి వచ్చినాడని మనము ఈ భాగముల నుండి నేర్చుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈలాగు 5 నెలలు వారిని బాధ పెట్టినారని మనం చూస్తున్నాము. తర్వాత 12వ వచనం, మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును, దీని తరువాత ఇంకా 2 శ్రమలు వచ్చును అని చెప్పబడినది. మనము ఈ 5వ దూత బూర ఊతక ముందు ఏం చెప్పారని మనము 8వ అధ్యాయం 13వ వచనంలో చూడగలిగినాము. హల్లెలూయా. అక్కడే చెప్పిన మాట ఏమనగా, ఇంకా రాబోవు 3 దూతలు బూరలు శబ్దంని బట్టి నివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఆ 5వ దూత బూర ఊదినప్పుడు ఇదిగో ఆ శ్రమ ఇక్కడ జరిగినది. ఈ శ్రమ అయిపోగానే ఇదిగో మరియు ఆ దూత వచ్చి దూత వచ్చి చెప్తున్నారు, మొదటి శ్రమ గతించను అనగా ఇంకా జరగబోచున్న ఆ 3 శ్రమల్లో మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చునని చెప్పారు. అదే మనము 6వ దూత బూర ఊదినప్పుడు చూడగలుగుచున్నాము. 13వ వచనం నుండి 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఒక శౌర్యము ఇదిగో పరలోకములో ఉంటున్న ఆ సువర్ణ బలిపీఠము
కొమ్మల నుండి ఒక స్వరము వినబడుచున్నట్టుగా మనం చూస్తున్నా. నేను చెప్పాను కదా, హల్లెలూయా, పరలోకంలో ఒక దేవాలయం ఉంటున్నదని, దాని మాదిరి చొప్పుననే ప్రత్యక్ష గుడారం కట్టుమని మోషకు ఆజ్ఞాపించారు. అలాగే మోష ప్రత్యక్ష గుడారమును నిర్మించినట్టుగా ఇది నేను ముందుగా చెప్పాను. అప్పుడు పరలోకములో ఉంటున్న ఆ సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మ నుండి ఒక స్వరము వినబడినది. ఆ స్వరం ఏమనగా, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ఈ యూఫ్రటీస్ నదిని గురించి మనము ఆదిఘట్టంలో నుండి నేర్చుకుంటున్నాము. అనగా ఒక్క నది బయలుదేరి 4 నదులుగా ఆ ఏదైనా వనంలో ఏదైనా తోటలో నడిచినట్టుగా ఆ నదులు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఏదైనా తోటను తడుపడానికి 4 నదులు బయలుదేరినదని మనకు తెలిసిన భాగమే అది. మనము చూడగలుగుతున్నాము, అది చదువుతున్నాము. ఆ 4 నదులలో ఒక నది యూఫ్రటీస్ నది అని మనము చదవగలుగుతున్నాము, మనం చూస్తున్నాము. అప్పుడు మొదటి నది పేరు పీషోను, రెండవదిగా మనం చూస్తున్నాం గీహోను, మూడవదిగా మనం చూస్తున్నది ఏమంటే టైగ్రీస్ అని నది, నాలుగవదిగా యూఫ్రటీస్ అని ఈ 4 నదులని గురించి మనము 2వ అధ్యాయంలో చదవగలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ 4 నదులని గురించి మనం ఇక్కడే ఆదికాండంలో మనము చూడగలుగుచున్నాము. మీరు ఎవరికైనాను అది చూసి తెలిసిన భాగమే. ఒకవేళ నేర్చుకోవాలంటే ఆదికాండం 2వ అధ్యాయంలో మీరు చూసుకోండి. 2వ అధ్యాయంలో అది కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ 2వ అధ్యాయంలో మనము చదువుచున్నప్పుడు హల్లెలూయా 11వ వచనం నుండి 10వ వచనం నుండి మీరు చదువుకోండి. 2వ అధ్యాయం 10వ వచనం నేను చదివించడం నేను. అప్పుడు ఈ 4 ఒక్క నది బయలుదేరి 4 అది భాగింపబడి ఆ తోటలు మొత్తాన్ని అది 10వ వచనంలో మనం చదువుతున్నది ఏమనగా, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెన్లో నుండి ఒక్క నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలయ్యను. చీలిపోయి 4 శాఖలయ్యను. ఒక్క నది బయలుదేరి అది ఏదే తోటను తడుపుటకై 4 శాఖలుగా అది చీలిపోయినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. దానిలో మొదటి దాని పేరు మనము పీషోను అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొదటి నది పేరు పీషోను అని మనము చదవగలుగుతున్నాము. తర్వాత మనము చూసిన ఎడల మరి మనము 2వ నది పేరు గీహోను అని మనం చూస్తున్నాం. 3వ నది పేరు హిద్దెకెలు. 4వ నది పేరు మనం చూస్తున్నదేమంటే యూఫ్రటీస్. ఇదన్నీ మీరు చూస్తున్నాము. హల్లెలూయా. అప్పుడు మనము ఈ 4 నదులు మరి ఒకసారి కూడా మనము చూస్తున్నాము. మొదటి నది పేరు పీషోన్ అనియం, 2వదిగా గీహోన్ అనియం, 3వదిగా హిద్దెకెల్ అనియం, 4వదిగా యూఫ్రటీస్ అని నదిని గురించి మనం చూస్తున్నాము. ఈ 4 నదులని గురించి మనం చదివినట్టుగానే ఇక్కడ గమనించుచున్నది ఏమంటే, దానిలో ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా తెలియచేస్తున్న మాట ఏమంటే, ఈ ప్రకటన గ్రంథంలో మనకు తెలుపుచున్న మాట మనము చూడగలుగుచున్నాం. అక్కడే తెలుపుచున్నది ఏమంటే ఫ్రాత్ నదిని గురించి మనం చూస్తున్నాము. అప్పుడు మిగిలిన ఈ 3 నదులు ఏమైంది అంటే, నోవగు దినముల్లో జరిగిన జలప్రళయం చేద
భూమి ఆ నదులన్నీ, లోకంలో ఉంటున్న నదులన్నీ అది ఎట్టో దాని స్థానం తప్పి, దాని చోటు తప్పి పోయినదని మనం చూస్తున్నాము. దానిలో ఇక్కడే మనం నేర్చుకుంటున్న ఈ 4 నదుల్లో 2 నదులని గురించి మనకు ఈ చరిత్రలో నేర్చుకుంటున్నాము. మిగిలిన 2 నదులు ఎక్కడో వేరే దాంట్లో కలిసిపోయినట్టు ఉండొచ్చును. దానిలో ఒక మనకు ఇప్పుడు తెలిసిన 2 నదుల్లో ఒకటి యూఫ్రటీస్ మరియు ఒకటి టైగ్రీస్ అని మనకు తెలుసు. అంటే ఎజెకల్ అని చెప్పబడినది టైగ్రీస్ అని నదియే. అలాగూ ఈ 2 నదులని గురించి అప్పుడు ఉంటున్న ఏదైనా యొక్క స్థలంలోనే ఇప్పుడు ఉంటున్నదని చెప్పలేము. ఎందుకంటే జనకుల తర్వాత దాని త్రోవ తప్పి అది పారినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా నదిని పేరు యూఫ్రటీస్ నదిని గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అక్కడ ఏం చెప్తున్నదంటే హల్లెలూయా, యూఫ్రటీస్ అని మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ఏం చెప్పారు? హల్లెలూయా, నా 4 దూతలను. ఏ 4 దూతలే అంటే హల్లెలూయా, ఆ బంధింపబడిన 4 దూతలను వదిలిపెట్టుమని. హల్లెలూయా, బూరబట్టుకొని ఉన్న ఆ 6వ దూత చెప్పుట నేను వింటిని. మనుషులతో 3వ భాగమును సంహరింపవలని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలతో వదిలిపెట్టి ఆ 4 దూతలు ఒక్కసారి బయలుదేరి హల్లెలూయా ఏం చేయాలి? మనుషుల్లో 3వ భాగము బుద్ధిగా నాశనం చెయ్యవలనని వారికి ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. అది ఎప్పుడు ఒక దాని గురించి సమయం కూడా చెప్పిన మాట. అదే సంవత్సరం, అదే నెలలో, అదే దినం, అదే గంటకు. అంటే ఈ 4 దూతలు బయలుదేరి వారు ఒక్కొక్క సమయంలోనే ఈ వారిని నశింపచేయుటకై ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అప్పుడు గుర్రరౌతుల సైన్యం యొక్క 20 కోట్ల వారు లెక్క ఇంత అని నేను వింటిని. వారిది లెక్క ఇక్కడ వ్రాయబడినట్టుగా ఈ లెక్క తెలియజేస్తున్నారు. ఎంతోమంది అని ఈ 15వ వచనంలో మనకు చదవగలుగు 16వ వచనంలో అది తెలియజేయుచున్నదని మాట. వారికి చెప్పబడినది ఏమంటే హల్లెలూయా, ఇదిగో 20 కోట్ల జనులను అప్పుడు నాశనం చేయబోతున్నది, నశింప చేయబోతున్నదని ఈ మాట నుండి మనం చూస్తున్నాము. వారి లెక్క ఇంత అని నేను వింటిని. కరెక్ట్గా లెక్క చెప్పి అప్పుడు ఎంతోమంది అప్పుడు మరణం పొందుతారని మనం అనగా ఈ బాధ పొందుచున్నారని మనం చూస్తున్నాం. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచి తిని ఆ గురములకును వాటి మీద కూర్చుంటి ఉన్న వానికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణము, మైరులు అంటే 4 రంగులను గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ 4 రంగులు హల్లెలూయా వాటి మీద కూర్చుంటున్న వానికి ఏ ఉన్నదని మనం చూస్తున్నాం. ఆ గురముల తల ఇక్కడ నేను చెప్పకూరుచున్నదండి. ఆ గురముల తలలు సింహము తలలు వంటిది. ఇదిగో యుద్ధం చేయుటకై బయలుదేరిన వారు ఈ హల్లెలూయా సైన్యముల లెక్క 20 కోట్ల మంది అని మనం చూస్తున్నాము. 20 కోట్ల మంది ఈ మృగము మీద కూర్చుంటున్నట్టుగా చూస్తున్నాము. ఆ సింహము చూస్తే ఎలా కనిపిస్తుంది? వారి ధరించుకున్న వస్త్రముల గురించి 4 రంగులు కల వస్త్రమే వారు ధరించుకున్నట్టుగా మనం చూస్తున్నాము.
ఆ దాన్ని చూస్తే గుర్రంలాగా కనిపిస్తున్నది, కానీ దాని తలలు సింహము తలలు వంటిది. వాటి నోళ్ళలో నుండి అగ్ని ధూప గంతకములు బయలుపడుచుంటది. కనుక ఈ అగ్ని ధూప గంతకముల గురించి మనం చూస్తే సొదొమ గొమొర ఆత్మ సబోయి ఈ 4 పట్టణమును లోతు దినముల్లో నశింప చేసినది మనము ఆదికాండం 19వ అధ్యాయంలో చదువుతున్నాము. ఆ విధముగా దీని నోటిలో నుండి వచ్చుచున్నది. అప్పుడు మనం ఆదికాండంలో చదువుతున్నది ఏమంటే ఆకాశము నుండి అని మనం ఆకాశం నుండి వచ్చిన అగ్నిగంతకములు అని మనం చూస్తున్నాము. కానీ ఇక్కడే వీటి నోటిలోంటి బయలుదేరి వెడలుచున్న అగ్ని ధూప గంతకముల చేత మనుష్యులలో 3వ భాగము చంపబడెను. అప్పుడు చూడండి, 4 దిక్కు నుండి వచ్చిన వారు ఎప్పుడు అదే సంవత్సరం, అదే నెల, అదే దినం, అదే గంటకు ఇదిగో ఈ 20 కోట్ల మంది వారు ఆయన మీద కూర్చున్న వారి ఈ కూర్చున్న మృగం నోటి నుండి వచ్చినదేంటి? అగ్ని ధూపగంతకముల చేత మనుషుల్లో 3వ భాగం చంపబడెను అని మనం చూస్తున్నాం. గుర్రముల బలము వాటి నోళ్ళ అందును వాటి తోకలి అందును ఉన్నది. దీనికి ముందు మిడతల్ని గురించి మనం చూసినప్పుడు దాని తోకలు మాత్రమే బలం కలిగి ఉంటున్నదని మనం చదువుతున్నాము. కానీ ఇక్కడే మనం చదువుతున్న ఈ మాట దాని నోట్లను హల్లెలూయా మనము చూస్తున్న వాటి నోళ్ళ అంతును వాటి తోకలి అంతును ఉన్నది అని మనం చూస్తున్నాము. దాని బలం హల్లెలూయా తోకలో మాత్రం కాదు, నోళ్ళలో కూడా దీని మృగమునకు బలం ఉంటున్నదని మనం చూస్తున్నాము. ఎందుకనగా వాటి తోకలు పాము వలె ఉంటి తలలు కలిగిన తలల్లాగా మనము వాటిని చూస్తున్నాము. తోకలుండి వారిని హాని చేయట కూడా తలలో ఉండి తల అంటే 2 వైపున తోక వెనుకని ముందును అది హాని చేయడానికి దానికి బలం ఉంటున్నదని మనం చూస్తున్నాము. ఈ దెబ్బల చేత చావగా మిగిలిన జనులు, ఈ దెబ్బల చేత చావగా మిగిలి ఉన్న జనులు దయ్యం అంటే ఇక్కడ మనం చూస్తున్నాం 3వ భాగము. అప్పుడు భూమిలో ఉన్న 3వ భాగం వారు చంపబడినారు. హల్లెలూయా. చంపబడకుండా అంటే మనము భూమిలో ఉన్న 2 భాగములు, 2వ భాగం కాదు 2 భాగములు అది ఏం చేస్తున్నారు? వారికి హల్లెలూయా చావగా మిగిలిన జనులు దెయ్యములను హల్లెలూయా చూడని వినను నడువను శక్తి లేని వారికి సంభవించుచున్నది అది మనం ఇక్కడే చూడగలుగుతున్నాము. గమనించాలి. చావని వారికి హల్లెలూయా. మనకు తెలుసు హిరోషిమా నాగసాకి అమెరికా వేసిన ఆటం బాంబ్ చేత అప్పుడు చాలామంది చంపబడినది కాదు. నేను విన్నది ఏమంటే ఇప్పుడు కూడా పుట్టిన చిన్న పిల్లలకు వారికి కళ్ళు లేని వారు, వినికిడి లేని వారు, సరిగా చెవులు లేని వారు, ఎన్నో విధములైన వారిగా ఇప్పుడు కూడా పుట్టించున్నారని మాట. ఇదే సంగతి ఇక్కడ మనం చూసుకోవాలి. వారు ఈ దెబ్బల చేత చావగా మిగిలిన జనులు హల్లెలూయా దెయ్యములను మరి చూడని వినను నడువను శక్తి లేని వారై వారి కన్ను దృష్టి లేని వారిగా కొందరు దెయ్యం చేత చాలామంది దెయ్యముల చేత బాధపడుతున్నారు.
మరి చూడడానికి వీలు లేకుండా, వినడానికి వీలు లేకుండా, నడవడానికి శక్తి లేకుండా ఈ విధమైన వారిగా ఉంటారు. హల్లెలూయా. అయినను వారికి మారు మనస్సు ఉండడం లేదు. ఇంత నిజమైన శిక్ష మా మాదికి వస్తున్నది కదా. దేవా, నీ కనికరించుము, నీవు దర్శించుము అని వారి ప్రార్థన చేసేవారిగా ఉంటారు. తిరిగి వారు ఎలా ఉంటారని మనం ఆ 20 వచనంలో చూస్తున్నాము. బంగారు పెంటి కంచు రాళ్ళతోను కర్రలతో చేయబడిన తన హస్తకృతమైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టబడినట్లు మారు మనసు పొందలేదు. అంటే అప్పుడు కూడా వారి విగ్రహారాధనల నుండి వారు ఏమాత్రం ఇదన్నీ నన్ను రక్షించలేదు, దానిని నేను నమ్ముకున్నాను, దాన్ని నేను ఆశ్రయించుకున్నాను. హల్లెలూయా. నేను ఆశ్రయించినది, నేను నమ్ముకున్నది నన్ను రక్షించలేదు అని దేవుని వైపు తిరగదామని అనుకోవడం లేదు. ఆ తలము వారికి రావడం లేదు, ఆ కోరిక వారికి కలుగుటం లేదు. తిరిగి వారే చేస్తున్నారు. మరి వాటిని పూజించి దేనిని బంగారము పెట్టి కంచరాలు కర్రతో చెయ్యబడిన తన హస్తకృతమైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు. అంటే ఇదొద్దు, దీన్ని పారేస్తాం, దీన్ని విడిచిపెడతాము. దేవా, ఈ సమయమైనను మమ్మల్ని కనికరించండి, మా పిల్లల్ని కనికరించండి, మమ్మల్ని దర్శించండి అని దేవుని వైపు తిరిగేవారుగా వారు ఉంటారు. తిరిగి ఇంకేం చేస్తున్నారు? వాటిని వారికి మారు మనసు పొందకుండా, ఇంకా మారు మనసు పొందడం లేదని మాత్రం కాదు, వారి హృదయమును ఇంకా కఠినపరుచుకుంటారు, ఇంకా హృదయమును కఠినపరుచుకుంటారని మనం చూస్తున్నాము. హల్లెలూయా. మరియు మనము 21వ వచనం, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, చోర తమ్ములను చెయ్యకున్నట్లు మారు మనస్సు పొందిన వారు కాదు. అంటే ఈనాడు విగ్రహారాధన చేస్తూ విగ్రహంతో వారు వాటిని పూజించి వాటి మీద మనస్సు పెట్టుకొని ఇంకా ఏం చేస్తున్నారు? వారు ఏం చేస్తున్నారు? తాము వచ్చుచున్నట్టుగా ఇదిగో వాటికి నరగత్య చేస్తున్నట్టు. అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తన పిల్లలను, తన వాటిని తీసుకుపోయి ఈ విగ్రహం ఎదుట నరహత్య. మనము ఈ భారతదేశంలో కొన్ని చోట్ల అది మనం వింటున్నాము. స్తోత్రం. ఇప్పుడు చాలా మట్టుకు తగ్గిపోయినది. హల్లెలూయా. ఎవరో చెప్తారు, మీలో వచ్చిన కష్టం తీరిపోవాలంటే, మీకు బిజినెస్లో వచ్చిన నష్టం పోవాలంటే నీవెవరినో ఒకరిని బలి అర్పించుమని చెప్పి బలి అర్పించినది నేను చాలా చోట్ల చదివినాను. హల్లెలూయా. చాలామందిని అరెస్ట్ చేసుకున్నారు ఆ విధంగా ప్రవర్తించి. హల్లెలూయా. అప్పుడు కూడా ఈ విధంగా సూచించిన వారు, నరగత్య చేసేవారు ఇవి. హల్లెలూయా. మళ్ళీ మాయామంత్రములు చేసేవారు. హల్లెలూయా. వారు ఈ విధంగా ఒక్కొక్క చేసేది వారు. ఇంకా వారు ఏమేమి వారు చేస్తున్నారని మనము గమనించుచున్నాము, మనం చూస్తున్నాము. అక్కడే ఏంటి మనము గమనించిన ఎడల ఆ విధముగా వారు ప్రవర్తిస్తూ వస్తున్నట్టుగా మనము గుర్తిస్తున్నాము, గమనిస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు వారి మాయామంత్రములు చేసేవారు, వారు నరగత్య చేసేవారు. హల్లెలూయా. మనము ఇక్కడే
మనము ఇంగ్లీష్లో చూస్తే తెలుగులో అదంతా కూడా లేదు. మనము చూస్తున్నప్పుడు మర్డర్స్, దే ఆర్ మ్యాజిక్, దే ఆర్ సెక్చువల్ ఇమ్మోరాలిటీ ఆర్ దే ఆర్ స్టీలింగ్. అప్పుడు దొంగలించడం అన్నది వాళ్లకు జరుగుతున్నది. దొంగలించే వారిగా ఎక్కడ దోచుకుంటాము. హల్లెలూయా. సెక్చువల్గా ఇమ్మోరాలిటీ ఎవరిని చూసినా అది ఇప్పుడు ఎక్కువగా మీరు చూస్తున్నారు. వారికి పిల్లలనైతే వయస్సు లేదు. 7 ఏట్లున్నవారు, 9 ఏట్లున్నవారు, 14 ఏట్లున్నవారు. గవర్నమెంట్ శిక్ష ఎంత కఠినపరచినా ఇది తగ్గిపోవడం లేదని మనం చూడగలుగుతున్నాము. మన రోజు వార్తల్లో వినుచున్నది. హల్లెలూయా. ముఖ్యంగా ప్రతి దేశంలోను, మన భారతదేశంలో మరి ముఖ్యంగా వేరే దేశంలో లేదని కాదు, ఇక్కడే భయంకరమైనది. ఎంత శిక్ష గవర్నమెంట్ కఠినపరచిన వారు అది జరుగుతున్నది. ఇదన్నీ మహాశ్రమంలో జరగబోచున్న వాటికి ముందుగా మనకు తెలుపుచున్న సంగతులే అని మనం గమనించాలి. అప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది ఏమంటే నరహత్య, మర్డర్స్, దే ఆర్ మ్యాజిక్ అంటే అదే మనము ఇక్కడ చూస్తున్నాము. మాయామంత్రములు అటువైపే వారు తిరుగుతారు. సెక్సువల్ ఇమోరిటీ, వారు ఎవరిని అయినా విడిచిపెట్టే వారు కాదు. ఎలాగైనా ఆ విధంగా స్టీలింగ్, దొంగలించుడం. హల్లెలూయా. ఈ భయంకరమైన దినముల్లో ఎక్కడ ఏది దొరికినా అదన్నీ దొంగలించుకొని పోయే కార్యములు జరుగుతున్నదని మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలోనే దేవుని శిక్ష అయిన ఈ శిక్ష అపవాది చేత లోకానికి పంపించిన మనుషులు మారు మనసు పొందడం లేదని మనం చూడగలుగుతున్నాం. రేపటి దిన 10వ అధ్యాయంలోనికి ప్రవేశించదము. ప్రభువా దగ్గర తండ్రి, ఘనమైన నామమునకు స్తోత్రం. నీవిచ్చిన పరిశుద్ధ వాక్యమును బట్టి స్తోత్రం. ఈ వాక్యములు ధ్యానించుకొని ముందుకు సాగుటకై ప్రతి వారికి దయచేయము. యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి.